హాయ్ అండి అందరికీ. ఈరోజు చిక్కుడుకాయ టమాటా ఎలా సింపుల్గా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను అన్నీ ముందుగానే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, కొద్దిగా కొత్తిమీర అన్నీ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వీటెక్కాక పచ్చిమిరకాయ, ఉల్లిపాయ వేసుకుని మగ్గించుకుందామండి. చిక్కుడుకాయలు ముందుగానే నేను అన్నీ శుభ్రంగా కట్ చేసుకుని వాటర్లో అయితే కడుక్కుని పెట్టుకున్నాను అనమాట. చిక్కుడుకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇప్పుడే వస్తున్నాయి కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. 1-2 సార్లు శుభ్రం కడిగేసుకుని ఇలా వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయ మగ్గిపోయాక ఈ చిక్కుడుకాయలు కూడా వేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం మూత పెట్టుకుని శుభ్రంగా మగ్గించుకుందామండి. ఇలా మగ్గాక ఒకసారి మనం ఇలా కలుపుకొని కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుందామండి. రుచికి సరిపడగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలండి. చూడండి చాలా మగ్గాయి కదా. ఇప్పుడు కారం అయితే వేసుకోవాలండి. నేనైతే స్పూన్నర కారం అయితే వేసుకుంటున్నా. మీకు సరిపడగా మీరు వేసుకోండి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుని మనం సరిపడగా వాటర్ అయితే వేసుకుందాము. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా మూత పెట్టేసి ఉడికించుకుందామండి. వాటర్ అయితే దగ్గర పడింది కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని దగ్గరకల్లా ఉడికించుకుందాము. చూడండి చాలా దగ్గరకల్లా ఉడికిపోయింది కదా. చిక్కుడుకాయ టమాటా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ అయితే ఆపేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనం ఒక్కొక్క కర్రీ అయితే ఎంత సింపుల్గా వండుకుంటాం అంత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.